కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు అధ్యక్ష. అందులోనూ కూడా పర్టికులర్ గా ఈ యొక్క పోలవరం అనేది అత్యంత క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు అధ్యక్ష. ఎందుకంటే ఒక నదిని డైవర్స్ చేస్తూ నిర్మాణం జరిగేటువంటి ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. అందులో కూడా దగ్గర మరి 50 నుంచి 100 మీటర్ల వరకు ఇసుక పొరలతో ఉన్నటువంటి ప్రాజెక్టు. చాలా క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు. మరి ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ప్రాజెక్టు ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఏదైతే మనం నిర్మాణం చేయాలో ఆ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ కి సపోర్ట్ గా ఈ డయాఫ్రమ్ వాల్ అంటే ఏదైతే మనం ఎక్కడైతే ఈ యొక్క ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేయాలని అనుకుంటూ ఉన్నామో దాని క్రింద దగ్గర మరి 30 నుంచి 100 మీటర్ల వరకు కూడా ఇసుక పొరలు ఉన్నటువంటి స్థితిలో పైన మనం ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం చేసిన కింద ఇసుక పొరల నుంచి ఆ వాటర్ ఏదైతే సీపేజ్ ఉండి మరి తద్వారా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా ప్రమాదం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కి క్రింద ఎక్కడైతే రాక్ ఉంటుందో ఆ రాక్ కి వెళ్ళేంత వరకు కూడా ఈ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుంది అధ్యక్ష. అందులో భాగంగానే కొన్ని 20 మీటర్లు, కొన్ని 30 మీటర్లు, కొన్ని 50 మీటర్లు, కొన్ని 90 మీటర్లు అంటే ఈ రకంగా రాక్ తగిలేంత వరకు కూడా రాక్ లోకి వెళ్ళేంత వరకు కూడా ఈ డీఫాల్ ని మనం నిర్మాణం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. ఈ రకంగా ఇంత అవసరమైనటువంటి డయాఫ్రమ్ వాల్ ని ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 18 నెలల కాలంలో ఈ డయాఫ్రమ్ వాల్ ని విజయవంతంగా 100% 100% కూడా ఆ రోజు పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దీనికి కూడా ఖరీదు 443 కోట్ల రూపాయలు వెచ్చించి 100% కూడా ఈ డీవాల్ ని మనం ఆ రోజు నిర్మాణం పూర్తి చేయడం జరిగింది అధ్యక్ష 18 months లో. మరి అయితే దురదృష్టం ఏంటంటే మొన్న అట్లా పూర్తయినటువంటి ఈ డీవాల్ ని మొన్న 2020 ఆగస్టులో వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో ఆ వరదలకి ఈ డీవాల్ దెబ్బతిన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎందుచేతనంటే ఏదైతే ఈ డీవాల్ కి ఎగువన అప్పర్ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో మరి అప్పర్ కాపర్ డ్యాము 2019 మరి ఎన్నికల నాటికి 82% పూర్తయినటువంటి దశలో ప్రభుత్వం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే ఆ మిగిలిన 18% కూడా ఒక 2 months లో అంటే 2019 జూన్ జూలై కల్లా పూర్తి అయిపోయింది అధ్యక్ష. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వం మారడం వల్ల మరి ఏదైతే 2 నెలల్లో పూర్తవ్వాల్సినటువంటి 18-15% ఏదైతే అప్పర్ కాపర్ డ్యామ్ బ్యాలెన్స్ వర్క్ ఏదైతే ఉందో అది నిలిచిపోయినటువంటి స్థితిలో మరి ఏదైతే 2020 ఆగస్టులో ఆ రోజు దగ్గర 23 లక్షల క్యూసెక్ల వరద నీరు ఆ రోజు గోదావరికి రావడం జరిగింది అధ్యక్ష.